కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయినా ఇప్పటికీ రైతుల సమస్యలు పరిష్కారం కాలేదని జాగృతి అధ్యక్షురాలు కవిత మండిపడ్డారు. మేడ్చల్ జిల్లా లక్ష్మాపూర్లో పర్యటించిన ఆమె రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని కేసీఆర్ హామీ ఇచ్చి మరిచారని విమర్శించారు. లక్ష్మాపూర్ రైతుల సమస్యల గురించి సీఎం రేవంత్ రెడ్డికి తెలుసని వెంటనే సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రైతుల పక్షాన జాగృతి నిలబడి పోరాటం చేస్తుందని కవిత స్పష్టం చేశారు. ఈ 100 సంవత్సరాల నుంచి దీని మ్యాప్ కరెక్ట్ లేదు కాబట్టి, నక్ష కరెక్ట్ లేదు కాబట్టి దీన్ని కరెక్ట్ గా నక్ష పెడతాము చేస్తామని చెప్పి ధరణి సందర్భంగా మరి నక్ష చేయడం జరిగింది. లక్ష్మాపూర్ గ్రామానికి సంబంధించి అసెంబ్లీలో కూడా ఆనాడు కేసీఆర్ గారు చెప్పి ధరణి ఇందుకోసమే తెస్తున్నాము, ఇట్లాంటి గ్రామాల కోసమే తెస్తున్నామని చెప్పడం జరిగింది. తర్వాత శాటిలైట్ సర్వే చేసినటువంటి ఆ సర్వేలో అనేకమైనటువంటి ఇబ్బందులు అవకతవకలై రైతులందరికీ కూడా ఇన్ని సంవత్సరాలలో ఏ ఒక్కనాడు కూడా వారికి సంపూర్ణంగా రైతు బంధు రానటువంటి పరిస్థితిని మనం గమనించవచ్చు. ఒకటి, ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు కూడా ఇదే లక్ష్మాపూర్కి వచ్చి మరి ఇక్కడ ఉండి మేము కేసీఆర్ గారు తప్పు చేశారు కాబట్టి మేము సరి చేస్తాం, మేము భూమాత పెడుతున్నాం, ధరణి తీసి గంగల వస్తామని ఆయన చెప్పారు. ఆయన ఎక్కి కూడా అధికారంలోకి 2 ఏళ్ళు అయింది. ఇప్పటి వరకు కూడా లక్ష్మాపూర్ గ్రామస్తులు పెద్ద రెవెన్యూ, దాదాపు 3400 ఎకరాల పైచిలకు రెవెన్యూ ఉంది, పెద్ద రైతాంగం ఉన్నది ఇక్కడ. వారందరికీ కూడా తీవ్రంగా ఇబ్బందులు అవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. నేను ఇవాళ ఒకటే కోరుతా ఉన్నాను, ఒకటే డిమాండ్ చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి గారు మీరు ఇక్కడికి వచ్చి చూసి మీకు ఈ విషయం తెలుసు. అయినా 2 ఏళ్ళు పాస్బుక్ రాలేదు. 2 ఏళ్ళు అయిన తర్వాత కూడా ఇంతవరకు రైతు భరోసా మీరు వేస్తే అది పడలేదు. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ లక్ష్మాపూర్ లో ఉన్నటువంటి కూడా పరిష్కరించాలి. దానికోసం పెద్ద ఎత్తున గ్రామస్తులందరితో కలుపుకొని కూడా మేము పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.